సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించింది. దీంతో ఈ నిధుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిలో పర్యటించింది. ఈ క్రమంలో అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించినట్లు సమాచారం. ఈ నెల 19న మరోసారి ఏపీకి వరల్డ్ బ్యాంక్ టీం రానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్తో కలిసి ఆ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఆయా బ్యాంకుల ప్రతినిధులు ఈ నెల 19 నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వ ముఖ్య నేతలు అధికారులతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో మరింత ఆర్థిక సాయం అందించే అంశంపైన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి చెరో 10 మందితో కూడిన ప్రతినిధుల బృందం ఈ నెల 19 నుంచి 27 వరకు రాజధానిలో పర్యటించనుంది. రుణం మంజూరుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులతో చర్చించనుంది. ఈ నెల 10 నుంచి 12 వరకు 4 సభ్యుల ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిలో పర్యటించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సమావేశమైంది. రాజధాని నిర్మాణాన్ని వేగంగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు చంద్రబాబు. కేంద్రం సానుకూలంగా స్పందించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేసేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం సూచన మేరకే ప్రపంచ బ్యాంకు ఏడీబీతో కలిసి అమరావతికి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రుణం మంజూరుకు అవసరమైన కసరత్తు 2019కి ముందే చాలా వరకు పూర్తవడంతో ఇప్పుడు మిగతా ప్రక్రియలను వేగంగా ముగించి వీలైనంత త్వరగా మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.